ఈరోజు టాపిక్ వచ్చేసి యూపీఐ గురించి. మనం యూపీఐ చేయాలంటే కంపల్సరీ ఇంటర్నెట్ ఉండాలి కదా. అట్లాంటి అత్యవసర సమయంలో నెట్ సడన్గా అయిపోతే మనకి ఏం చేయాలో తెలియదు. ఇంకా యూపీఐ అమౌంట్ ఎలా పంపించాలి, ఒకవేళ షాపుల్లో పే చేయాలన్నా ఎలా పే చేయాలి అనేది అర్థం కాదు. అప్పటికప్పుడు రీఛార్జ్ చేసుకోవాలన్నా మనకి నెట్ అవసరం. పక్కన ఎవరైనా ఉంటే పర్లేదు, హాట్స్పాట్ అయినా ఏదైనా షేర్ చేసుకోవచ్చు. లేదు ఎవరు లేని టైంలో ఏం చేసుకోవాలంటే మనకు మనమే రీఛార్జ్ చేసుకోవచ్చు అనమాట. వితౌట్ ఇంటర్నెట్ రీఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ వితౌట్ ఇంటర్నెట్ యూపీఐ అమౌంట్ అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఎక్కడికైనా పేమెంట్స్ అయితే వితౌట్ ఇంటర్నెట్ అయితే చేసుకోవచ్చు అనమాట. అది ఎలాగనేది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఇంకా వీడియోలోకి వెళ్దాం పదండి ఫ్రెండ్స్. దీనికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ మొబైల్ డైల్ ప్యాడ్ ఓపెన్ చేసి ఇక్కడ చూపించే నెంబర్ అయితే డైల్ చేయండి. మీరు సుస్వాగతం. ఇప్పుడు ఈ కాల్లో మీరు ఎవరికైనా సరే మనీని చాలా తేలికగా డబ్బు ట్రాన్స్ఫర్ చేసుకోవడానికై 1 నొక్కండి. మీ అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికై 2 నొక్కండి. మొబైల్ రీఛార్జ్ చేయడానికై 3 నొక్కండి. మీరు కాల్ చేస్తున్న మీ యొక్క ఫోన్ని మీరు రీఛార్జ్ చేసుకోవాలనుకుంటే 1 నొక్కండి. మరో నెంబర్ రీఛార్జ్ మొబైల్ నంబర్ 83 నిర్ధారించడానికై 1 నొక్కండి. మీరు రీఛార్జ్ చేయాలనుకున్న అమౌంట్ ని దయచేసి ఎంటర్ చేయండి. మీరు రీఛార్జ్ చేస్తున్నారు. 15 రూపాయి 4 అంకెల యూపీఐ పిన్ ని దయచేసి ఎంటర్ చేయండి. పేటిఎం పేమెంట్స్ బ్యాంక్. ఫ్రెండ్స్ చూశారు కదా, ఈ విధంగా అయితే మనం రీఛార్జ్ అనేది చేసుకోవచ్చు, యూపీఐ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు మనీ. ఇప్పుడు రీఛార్జ్ అంత ఇంపార్టెంట్ కాదు కాబట్టి రీఛార్జ్ చేయలేదు. ఇది ఫ్రెండ్స్ వీడియో. ఫ్రెండ్స్ అదే అనమాట వీడియో వచ్చేసి మీకు బాగా నచ్చుండిద్ది అనుకుంటున్నాను. చాలా యూస్ఫుల్ వీడియో కాబట్టి అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీకోసం మరిన్ని వీడియోస్ అయితే తీసుకురావడానికి అయితే ట్రై చేస్తాను. నాకు మంచి సోర్స్ అయితే లేదు ఈ వీడియో క్వాలిటీగా తీసుకురావాలని ఉన్నా కానీ ఉన్న క్వాలిటీలో నా వల్ల అయినంత వరకు నేను ట్రై చేస్తున్నాను. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. జై హింద్.